ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో పాటుగా రెండు పార్టీలు కలిసి నిర్వహించిన జనసభ సూపర్ హిట్ అయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదిక మీద పరస్పరం ఒకరు మరో పార్టీ జెండా పట్టుకొని ప్రజలకు అభివాదం చేయడం ఒక ఆకర్షించే దృశ్యంగా మనం పేర్కోవచ్చు. చంద్రబాబు నాయుడుకు ఇలాంటి స్పీచ్లు, ఇలా వేదిక మీద జాతీయ స్థాయి నాయకులు ఆసీనులైనప్పుడు మాట్లాడడం కొత్త కాదు. కానీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం అనేది ఒక కొత్త అనుభూతికి ఆ పార్టీ కార్యకర్తలను గురి చేస్తుందని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైకాపా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంది. నిజానికి వాళ్లకు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ, కానీ వాళ్ళ లక్ష్యం పవన్ కళ్యాణ్ వైపు మళ్ళించారు. పవన్ కళ్యాణ్కు అంటే జనసేనకు తెలుగుదేశం పార్టీకి జరిగిన పొత్తులో జనసేన పార్టీ కేవలం 24 సీట్లకే పరిమితమైందని వైకాపా వాళ్ళ ప్రధాన ఆరోపణ. అంటే పొత్తులో భాగంగా సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా ఆందోళన చెందుతున్నది, బాధపడుతున్నది వైకాపా అనుకూల వర్గాలని మనం చెప్పుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్కు ఇంకా బలం ఎక్కువ ఉంది, ఆయన చాలా బలవంతుడని వైకాపా వర్గాలు భావిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని వైకాపా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 24 సీట్లకే కాదు, ఆయన మరో 24 కావచ్చు, లేదా మరీ ఎక్కువ 50 సీట్లు తీసుకొని ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఈ జగన్ అనుకూల వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా బలవంతుడు అనేది వాళ్ళ అభిప్రాయంగా మనం భావించవచ్చు. అయితే వాళ్ళ అభిప్రాయం చూస్తే మరి పవన్ కళ్యాణ్కి అది ప్లస్సే అవుతుంది. అంటే పవన్ను టార్గెట్ చేస్తూ పొత్తులో భాగంగా ఆయన తక్కువ సీట్లు తీసుకున్నాడని జనసేన అనుకూల వర్గాలు లేదా జనసేన నాయకులు, కార్యకర్తల కంటే వైకాపా వాళ్ళే బాధపడుతున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా పవన్ను టార్గెట్ చేస్తూ వాళ్ళు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఇది ఒకందుకు పవన్ కళ్యాణ్కు చాలా మంచిదే. తన బలం ఏమిటో పవన్ కళ్యాణ్కు ఇంతకాలం గమనించి ఉండకపోవచ్చు, కానీ ఆయన బలవంతుడని మాత్రం వైకాపా చెబుతుంది. ఇది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన 24 సీట్లు తీసుకున్నారా, 20 తీసుకున్నారా, లేదా 50 ఎందుకు తీసుకోపోలేదన్న విషయాన్ని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో అంటే వాస్తవ పరిస్థితులు ఆలోచించి తగిన రీతిలో చర్చల అనంతరం ఆయన 24 సీట్లకు పరిమితమయ్యారు. ఈ 24 సీట్లకు 24 గెలుచుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా పరిణామం చెందుతాడని మనం భావించవచ్చు. ఈ బాధ అంటే తక్కువ సీట్ల ఎక్కువ సీట్ల అనేది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు ఉండాలి, బయట వాళ్ళకి కాదు. ఇకపోతే జనసభలో పవన్ కళ్యాణ్ తన మీద చేస్తున్న విమర్శలకు ఆయన బలంగా సమాధానం ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. వామనుడు బలిచక్రవర్తిని దీనికి ఉదాహరణ తీసుకున్నాడు. వామనుడు 3 అడుగుల వాడైనప్పటికీ బలిచక్రవర్తిని తొక్కి అంధపాతాళానికి తొక్కేసిన అందరికీ తెలిసిందే. దీన్నే ఆయన వేదిక మీదుగా ఉదాహరించాడు. అంటే తను 24 సీట్లు తీసుకోవడం వల్ల తను తక్కువ అని భావిస్తున్న వాళ్లకు బలిచక్రవర్తి అంటే చక్రవర్తిని అణిచివేసిన విధానాన్ని ఆయన ఉదాహరిస్తూ తన బలమేమిటో తన చెప్పకనే చెప్పినట్టుగా మనం భావించవచ్చు. అందుకే ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ప్రజల నుంచి అనుకూల స్పందన వచ్చిందని, ఇది రాబోయే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామానికి దారితీస్తుందని మనం భావించవచ్చు.